ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, నీకు ఈ చిన్న కానుక ఇస్తున్నా, కాదనకుండా తీసుకో తల్లి, ఒక్క మాట ఇవ్వు చాలు, ఈ సద్గ్రంథం అందుకో, నీ దశ తిరగడానికి 7 రోజుల పరీక్ష ఇది అని బాబా గారు ఈరోజు మన కోసం ఒక పరీక్షని పెడుతున్నారండి. మనం ఎప్పుడూ కష్టాలలో బాధపడుతూ ఎప్పుడూ సాయితో చెప్పుకుంటూ ఉంటాం కదా. సాయి ఇచ్చే సందేశాన్ని మనం పూర్తిగా గ్రహించగలిగితే ఈ రోజు మనకు బాబా గారు ఎలాంటి పరీక్ష పెట్టబోతున్నారో, ఈ 7 రోజులలో ఈ పరీక్షలో మనం నెగ్గగలిగితే తప్పకుండా మనం బాబా గారి ఇచ్చే ఈ చిన్న కానుకని మనమే అందుకుంటాం. ఈ సద్గ్రంథం ద్వారా బాబా గారు ఏదో ఒక సందేశం అయితే మనకు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి మీద నమ్మకంతో ఈ రోజు బాబా గారు అందిస్తున్న ఈ సద్గ్రంథాన్ని పూర్తి మనసుతో తాకు తల్లి. వెంటనే నీకు బాబా గారు ఇచ్చే ఈ సందేశం నీ కష్టానికి ఒక విరుగుడులాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా మిస్ చేసుకోకుండా బాబా గారు ఇచ్చే ఈ సందేశం విని తెలుసుకుందాం. తల్లి, ఈ రోజు నువ్వు ఎంతో ఆనందంగా ఉన్నావు. నీ మనసు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ ఉండేలాగా కాకుండా ఇంతవరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ ఇక తొలగిపోతాయి అన్న ఆనందంతో నేను చెప్పినట్టుగానే నా బిడ్డ ఈ రోజు ఆనందంతో ఉంది. ఎలాగో కష్టాలు తీరిపోతాయి కదా, అన్నీ బాబా గారు చూసుకుంటారు కదా అన్న ఆనందంతో నువ్వు ఉన్నావు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది తల్లి. నువ్వు ఇంతటి ఉత్సాహంతో ఉన్నావు అంటే నీ మీద నాకు విశ్వాసం అనేది పెరిగింది తల్లి. ఎప్పుడు నువ్వు ఇలాగే ఉండాలన్నదే నా కోరిక. నా బిడ్డల సంతోషమే నేను కోరుకునేది. నువ్వు జీవితంలో ఎన్ని బాధలు ఎదురైనా, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా ఇంతటి ఓర్పుతో నువ్వు ఉండగలిగితే తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు. నువ్వు కన్న కలలు నిజం చేస్తాను. నువ్వు నమ్మకంతో ఈ రోజు ఈ సాయి చెప్పేది వింటున్నావు. నీకు ఈ చిరు కానుక ఇవ్వవలసిందే. తప్పకుండా నువ్వు కాదనకుండా తీసుకోవాలి తల్లి. కళ్ళు మూసుకొని నీ కష్టాలన్నీ మరిచిపోయి సాయి నామాన్ని పలుకుతూ ఈ సద్గ్రంథాన్ని తీసుకో. నీకు ఒక శుభవార్త అందుతుంది. నీ దశ తిరగడానికి ఈ 7 రోజులు నేను పెట్టే పరీక్ష నువ్వు నెగ్గాలి. అప్పుడు తప్పకుండా నువ్వు అనుకున్నదే జరుగుతుంది తల్లి. ఇంతవరకు ఏ కష్టంతో నువ్వు బాధపడుతూ నీ జీవితం ఇలా అయిపోయిందే అని మదన పడుతున్నావో అవన్నీ నీకు దూరం అయిపోతాయి. నీ కష్టాల కడిలి ఇక్కడితో ఆగిపోతుంది. ఇక నువ్వు ఏదనుకుంటే అది జరిగే సమయం ఆసన్నమవుతుంది. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీకున్న చిక్కుముడలన్నీ నువ్వే తొలగించుకోవాలి. నీకు ఈ 7 రోజులు అవకాశం ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోకుండా ప్రయత్నం చేయి తల్లి. ఇలాంటి కానుకని మళ్ళీ మళ్ళీ నేను ఇవ్వలేనేమో, ఒక్కసారి తీసుకుని చూడు తల్లి. నీ జీవితమే మారడానికి ఇది నీకు ఎంతగానో దోహదపడుతుంది తల్లి. జీవిత గమ్యం ఎటు వెళుతుందో అని బాధపడే బదులు ఆ కష్టం నుండి ఎలా బయటపడాలి, బాబా గారు ఏదైనా మార్గం చూపిస్తారేమో అని ఆలోచించు. బాబా గారి మీద నమ్మకంతో బాబా ఏం చెబితే అదే చేయడానికి ప్రయత్నం చేయి తల్లి. ఈ సాయి నీ కోసం ఎన్నో రకాలుగా ఎన్నో సందేశాలను ఇస్తూ, ఎన్నో మంత్రాలను ఇస్తూ, ఎన్నో పరిహారాలను ఇస్తూ నీ కోసమే ఇవన్నీ చేస్తున్నాడు తల్లి. ఇవన్నింటినీ నువ్వు ప్రయత్నం చేయగలిగితేనే నీకు ఫలితం అనేది దక్కుతుంది. ఏదైనా సరే ప్రయత్నం చేయనిదే ఏది ఆశించకూడదు. నమ్మకంతో ముడిపడి ఉంటుంది నీ జీవితం. ఎవరినైనా నమ్మే ముందు ఒక్కసారి వారి గురించి పూర్తిగా విశ్వసించు. వారు ఎలాంటి వారో అర్థం చేసుకో. ఎప్పుడైనా సరే ఒక మనిషిని నువ్వు అర్థం చేసుకోవాలి అంటే వారి గురించి పూర్తి జ్ఞానంతోనే అలాంటి వారి దగ్గర స్నేహం చేయడానికి ప్రయత్నం చెయ్యి. అలాంటి వారు నీకు ఆత్మీయులుగా మారుతారు. ఎప్పుడూ కూడా నీ కష్టంలో పాలు పంచుకుంటారు. నటనతో మీతో మబ్బి పెట్టే వారిని దూరం పెట్టు. నటన అని తెలిసిన తర్వాత అలాంటి వారిని దగ్గరకు కూడా రానివ్వకు. వారి వల్ల నీ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి తల్లి, ఒకరి గురించి
గురించి ఆలోచించే ముందు ముందు నీ భవిష్యత్తు గురించి, నీ కుటుంబం పట్ల నువ్వు బాధ్యతగా ప్రవర్తించు. అప్పుడు నీ జీవితం చుట్టూ ఎన్ని సమస్యలు అడ్డొచ్చినా అవన్నీ తొలగించడానికి నీకు రక్షణ కవచంగా ఈ సాయి ఉంటాడు. ఈ సాయి సద్గ్రంథం నీ కోసమే తీసుకొచ్చా. దీనిని కాదనకుండా తీసుకో తల్లి. ఎప్పుడూ కూడా నీ దగ్గరే ఉంచుకో. ఎంతటి కష్టం వచ్చినా ఈ సద్గ్రంథాన్ని ఒక్కసారి చదివితే చాలు. నీలో ఉన్న ఎలాంటి బాధైనా, ఎలాంటి కష్టమైనా, ఎలాంటి భయమైనా కూడా పోగొడుతుంది. కాబట్టి ఈ సద్గ్రంథాన్ని ఈ రోజు నుండి పారాయణం చెయ్యి. నీ జీవితంలో అనుకోని మార్పులు మొదలవుతాయి. ఈ మాఘమాసంలో నువ్వు చేసే ఈ చిన్న ప్రయత్నం నీ జీవితమే మారవచ్చు. నీ దశ తిరగడానికి ఇదే నీకు ఇస్తున్న ఈ సాయి అవకాశం. 7 రోజులు గట్టిగా ప్రయత్నం చేయి తల్లి. ఈ సద్గ్రంథాన్ని పారాయణం చేయడం ద్వారా నీకు పూర్తి జ్ఞానోదయం అవుతుంది. నువ్వు చేసే ఈ చిన్న చిన్న తప్పులు కూడా ఆ గ్రంథం చదవడం ద్వారా నువ్వు ఎంతగానో నేర్చుకుంటావు. ఎన్నో లీలలను నువ్వు అర్థం చేసుకుంటావు. ఆ గ్రంథం యొక్క మహిమ గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోగలుగుతావు. నేనెప్పుడూ కూడా నీ చుట్టూ ఉంటాను. నువ్వు చేసే పనులన్నీ కూడా నేను గుర్తు పెట్టుకుని ఉంటాను. ఎక్కడైతే నువ్వు తప్పు చేస్తావో అప్పుడే నీకు వెంటనే పరీక్ష అనేది మొదలవుతుంది. ఆ పరీక్ష అనేది నువ్వు నెగ్గగలిగితేనే మళ్ళీ నీకు అవకాశం దొరుకుతుంది. తల్లి, గమ్యం చేరాలి అంటే అనేక మార్గాలు దొరుకుతాయి. కానీ ఆ గమ్యంలో అంటే ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి అంటే ఈ సద్గురువు యొక్క తోడు లేనిదే నువ్వు సునాయాసనంగా గమ్యానికి చేరుకోలేవు. కాబట్టి ఈ సాయి తోడు ఉన్నంత కాలం నువ్వు సురక్షితంగా ఆ మార్గంలో వెళ్ళడానికి ఈ సాయి రక్షణ ఉంటుంది. తల్లి, జీవితంలో నువ్వు పడే కష్టం అతి చిన్నది. ఎన్నో జీవరాశులు, ఎన్నో జీవులు ఇంకెంతో బాధని అనుభవిస్తున్నాయి. నీకొచ్చిన ఈ బాధ చాలా చిన్నది తల్లి. ఎప్పుడైతే నువ్వు దీనిని పెద్దగా చూస్తావో నీకు అది ఎంతో పెద్దదిగా కనిపిస్తుంది. ఇది చాలా చిన్నది. ఇతరులు పడే బాధని చూసి నా బాధ మరీ చిన్నది అని గుర్తుపెట్టుకో. ఎలాంటి సందర్భంలోనైనా సరే మన ఆశ్రయాన్ని విడిచిపెట్టుకోకూడదు. ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వమే చూడు. నీకింకా ఎవ్వరితోనూ పని లేదు. నీకు ఉజ్వల భవిష్యత్తు ఈ రోజు నుండే మొదలవుతుంది. అంతటి చక్కని భవిష్యత్తు మరింకెవ్వరికీ ఉండదు తల్లి. ఈ రోజు ఈ సాయి మీద నమ్మకంతో ఈ సద్గ్రంథాన్ని తీసుకున్నావు. వెంటనే దీనిని పారాయణం చెయ్యి. నీ జీవిత గమ్యం నేను చూపిస్తాను. దాని ద్వారా, ఈ పారాయణం ద్వారా నీకు అన్నీ బోధపడతాయి. ఒక అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ ఉంటే నీ చావు చీటీని ఇప్పుడే చింపేశాను. త్వరలోనే నీ ఆరోగ్యం కుదుట పడుతుంది. తండ్రికి తగ్గ బిడ్డలు అని అనిపించుకుంటారు. ఎప్పుడైతే నా బిడ్డలు నన్ను తండ్రిగా భావిస్తారో, తండ్రికి ఉన్న సహనం, తండ్రికి ఉన్న ఓపిక నీలో కూడా ఉండాలి బిడ్డ. నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు షిరిడీ దాకా రావలసిన అవసరమే లేదు. ఎప్పుడూ కూడా బంధాన్ని అంటి పెట్టుకుని ఉండకు. తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తులు, ఇష్టులు, భార్యా బిడ్డలు వీరి మోహం నుండి బయటపడిన వారే నా చరణాల యందు భక్తి కలిగి ఉంటారు. కామాన్ని జయించిన వాడెవడూ కూడా దైవాన్ని చూడనే లేడు. దైవం మీద మనసు మళ్ళాలి అంటే ముందు ఈ వ్యామోహాల మీద మీరు మనసుని మళ్లించాలి. కష్టంలో ఉన్నవారికి ఆదుకో. కాస్త ఆకలిగొన్న వారికి అన్నం పెట్టు. ఎప్పుడూ కూడా నువ్వు రుణంగా ఉంటావు. ఎవరికైనా డబ్బు సహాయం అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు అంగీకరించకపోతే ఇవ్వకు. కానీ వారిపై ఎప్పుడూ కూడా దుర్భాషలాడకూడదు. లోకులు పలు రకాలుగా మాట్లాడతారు. నీ మానాన నువ్వు ఉండు. ప్రపంచంలో ఒకరికి మరొకరు ఉన్నారు. నాకైతే ఇక్కడ ఎవరూ లేరు. నాకు నా గురువు మాత్రమే తోడు ఉంటాడు. నేను భగవంతుని బానిసను. సర్వము చేసేది, భక్తులను రక్షించేది ఆ భగవంతుడే. నువ్వు వెళ్ళిన చోట నేను లేనా? నీకు
నీకు భయమెందుకు తల్లి? ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తారో వారు నాకెంతో ఇష్టలు, ఎంతో ప్రియభక్తులు. నా పాదాలు పట్టుకుని శరణు వేడిన వారికి ఎన్నడూ కూడా నేను హాని కలగనివ్వను. ఒకవేళ వారు కష్టంలో ఉంటే ఆ కర్మల నుండి తక్షణమే విముక్తిని కలిగిస్తాను. ఎప్పుడైతే నా మీద నమ్మకం కోల్పోతారో అలాంటి వారికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటాను. తల్లి, ఈ రోజు నువ్వు నా మీద నమ్మకంతోనే ఈ సద్గ్రంథాన్ని తీసుకున్నావు కాబట్టి వెంటనే ఈ మాఘమాసంలో 7 రోజుల పారాయణం నువ్వు చేయగలిగితే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ సద్గ్రంథాన్ని పూర్తి చెయ్యి. నీ జీవితంలో 7 రోజుల తర్వాత నీ దశ ఏ విధంగా మారుతుందో నువ్వే గమనిస్తావు. వీటికి ఎలాంటి నియమాలు నిష్ఠలు అవసరం లేదు తల్లి. ఉదయం నువ్వు స్నానం ఆచరించిన తర్వాత చక్కగా ఒక ఆసనం వేసుకుని కూర్చొని నువ్వు ఈ పారాయణం చేయాలి. ముఖ్యంగా ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకు ఈ పారాయణం మొదలు పెడతారో అలాంటి వారి జీవితంలో తప్పకుండా అతి తొందరగా చేసిన పాపకర్మలన్నీ తొలగిపోయి అతి తొందరలో మీరు ఒక మంచి శుభవార్తని వినబోతారు. ఏ పనులైతే ఆగిపోయాయో, ఏవేవి మీరు చేయాలనుకుంటున్నారో వాటన్నింటికి మార్గం ఈ సద్గ్రంథమే చూపిస్తుంది. మీకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అనుభూతిని చెందగలుగుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. దీనికి కావలసిందల్లా శ్రద్ధ, సహనం. ఉదయం లేవగానే స్నానం ఆచరించి కాస్త సమయం చదివితే చాలు. మీకు ఎంతగానో ఈ సాయి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ 7 రోజుల పారాయణం ఏ విధంగా ఉండాలి అని మీకు ఆ సద్గ్రంథంలోనే మొదటి భాగంలో చక్కగా వివరించారు. దాని ప్రకారమే మీరు నడుచుకుంటే చాలు. ఈ విధంగా బాబాగారు ఈ రోజు ఇంత చిన్న కానుకని మనకు అందించారు. మరి మన జీవితంలో మార్పు మొదలు కావాలి అంటే అది మన చేతులలోనే ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రయత్నం చేయండి. నమ్మకంతో ప్రయత్నం చేసిన వారికి ఫలితం అనేది దక్కుతుంది. మరి ఈ రోజు బాబాగారు అందించిన ఈ సందేశం ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.